తిరిగి వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన గోపిశెట్టి దొరబాబు గడ్డిమేటు దగ్ధమైంది. రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు బాధితులు తెలిపారు. పాలకొల్లు 28వ వార్డులో ఎంప్లాయీస్ కాలనీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలో గల వీధుల్లో శాకాహార నినాదాలతో పాటు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లాకార్డు ప్రదర్శిస్తూ ఉచితంగా కరపత్రాలు, పుస్తకాలు అందిస్తూ శాకాహార ర్యాలీ నిర్వహించారు. పెరివిడి మాస్టర్ కందుల గీతాదేవి స్వగృహంలో సామూహిక జ్ఞానం చేశారు. కార్యక్రమంలో పూలపల్లి చంటి, కోమటి అంజి, మాధు శ్రీనివాస్, గంపల మల్లికార్జున్, సునాన్ రాజు, తోట అనంతలక్ష్మి, విజయ, గంగా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు గామని బ్రిడ్జిపై బ్రాహ్మణగూడెం చెందిన వ్యక్తి కుటుంబంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని హల్చల్ చేశాడు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు అత్యధిక ఓట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడారో నిగ్గు తేల్చాలంటూ హడావిడి చేశారు. చివరకు పోలీసులు వచ్చి వారు దూకకుండా నిరోధించారు. రాజమహేంద్రవరంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జూలై 29 నుండి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను వ్యక్తిగతంగా కానీ వర్చువల్గా కానీ జిల్లా లేదా రాష్ట్ర న్యాయ సేవా సంస్థలోని లోక్ అదాలత్లో పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. కక్షిదారులతో తమ కేసుల వివరాలతో పాటు సమ్మతిని ఇవ్వవచ్చని అన్నారు. వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100కు లేదా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించాలని కోరారు. కక్షిదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వస్తున్న వార్తలపై కేసు నమోదు చేసి విచారణ చేయిస్తామని తెలుగుదేశం యువ నాయకుడు లోకేష్ తెలిపారు. ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఈనాటి బంగారు మాట. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు, ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.